దీనిపై జనసేన కోర్టులో సవాల్ చేస్తుంది. వాలంటీర్ల వ్యవస్థ గురించి మేము వచ్చి నడుం విరగొడతాం వాలంటీర్లకి. ఇది పవన్ కళ్యాణ్ గారు. మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం. ఇదెప్పుడు 10 జూలై, దానికి 2 రోజుల ముందు పట్టుమని 7 మాసాలు ఒంటరి అతివల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ఆడవాళ్ళని అమ్ముకుంటున్నారు, రెడ్ లైట్ ఏరియాలకి లొంగ తీసుకుంటున్నారు, వితంతువులను లొంగ తీసుకుంటున్నారు. అసలు ఏం మనుషులు, అసలు వీళ్ళ వయసు ఎంత, వాలంటీర్ల వయసు ఎంత? జగన్ అధికారిక పెగాసస్ వాలంటీర్లు అంటే ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ పెగాసస్ ఉంది కదా, ఇప్పుడు తెలంగాణలో కుదిపేస్తుంది. ఆ పెగాసస్ లాంటి వాళ్ళు ఈ వాలంటీర్లు అంట. ఈ కిత్రం బయలుదేరాడు. ఓళ్లలో వాలంటీర్ల న్యూసెన్స్ చంద్రబాబు నాయుడు. వీళ్ళు దిక్కుమాలిన రాజకీయం ఎట్లా ఉంటుందో చెప్తాను వెంటనే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు పొట్టకొట్టాలని అనుకోవట్లేదు. వీళ్ళ పిల్లి మొగ్గలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. ఏంటి అంటే వాలంటీర్ల వ్యవస్థని నేను కొనసాగిస్తాను, వాలంటీర్ల వ్యవస్థను నేను కొనసాగిస్తాను, వాలంటీర్లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుంది. చూడండి, నోరా ఏమనాలి దాన్ని? తాటి మట్ట. నోరు కాదు ఇది, నాలుగు కాదు, ఏది పడితే అది. వాలంటీర్లకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో మెరుగైన జీతం వచ్చేలా చేస్తాంట. మొన్న చెబుతాడు 50,000 డబ్బులు నెల 50,000 సంపాదించేది చేస్తాంట వాలంటీర్లకి. ఇప్పుడు వాలంటీర్ల మీద ప్రేమ కారిపోతుంది. ఎందుకని? ఈ వాలంటీర్లు తగులుకుంటే మొత్తం చంద్రబాబు నాయుడికి ఇక సుక్కలు కనబడి ఇప్పుడు భయం. వాలంటీర్లు అంటే భయం. వాలంటీర్లకి నెలకి 50,000 ఆదాయం వచ్చేట్టు చేస్తాను, మిమ్మల్ని కొనసాగిస్తాను. అలా తెలీదా? సాక్షాత్తు కాళ్ళు కడిగి నెత్తిన జలుకుని పిల్లని కన్యాదానం, కన్న కూతుర్ని కన్యాదానం చేసినటువంటి నందమూరి రామారావు గారి దగ్గర ఆగస్టు నెల వెన్నుపోటు పొడిచే 2 రోజుల ముందు కూడా ఆయన కాళ్ల కాడ సూట్ కేసును తీసి ఆయన కాళ్ళు చెప్పులు సరి చేసినటువంటి నువ్వు 2 రోజుల తర్వాత ఎన్టీ రామారావుని ఎలా కోల్దోసావో రామారావు గారు చెప్పలేదా? తర్వాత పార్టీని లాక్కుని, పార్టీ ఆఫీసులను లాక్కుని, పార్టీ ఆస్తులను లాక్కుని, పార్టీ బ్యాంక్ అకౌంట్లను లాక్కుని, రామారావు ఫోటో అనేది తెలుగుదేశం పార్టీకి రామారావుకి సంబంధం లేదు, వ్యక్తులకి రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యకర్తలది ఆస్తి. రామారావు ఫోటో ఉండాల్సిన పని లేదని చెప్పిన మీటింగులు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు రామారావు గారు చచ్చిపోగానే వెంటనే రామారావు విగ్రహం, రామారావుతో ఒక చెక్క బొమ్మ, రామారావు గారికి దండం, రామారావు గారికి దండ. చూడండి అసలు మామూలుగా ఎంత షేడ్లు ఉంటాయో మనోళ్ళలో. చంద్రబాబు నాయుడులో 75 ఏళ్ళు ఈ రకంగా గడిపేశావు ఇన్ని షేడులతో. సిగ్గు శరం. అదే రామారావుని ఇన్ని తిట్టాం కదా, రామారావుని పార్టీ లాక్కున్నాం కదా. పాపం ఎన్టీ రామారావు గారికి అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి? రామారావు గారు సొంత మీరందరూ బయటికి తోస్తే ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు కదా.
మీరు ఎన్టీ రామారావు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు, అన్న తెలుగుదేశం అని చెప్పని. ఎన్టీఆర్ తెలుగుదేశం, దాని పేరేంటండి? సింహం గుర్తుండి చచ్చిపోయాడు కదా రామారావు గారు, చచ్చిపోయే ముందు ఆ పార్టీ కదా. మరి ఆయన సొంత పార్టీ పెట్టుకుంటే అసలు తెలుగుదేశానికి మీరు రామారావు గారు సంబంధం లేదన్నారు. రామారావు గారిని వెనుపోటు పొడిచి తోశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, సభ్యత్వం ఇవ్వలేదు మీరు. మరి ఆ రామారావు గారికి దండలేస్తున్నారు ఎటా? ఇదే వాలంటీర్లను ఎట్లా రామారావు గారిని ఎట్లా అయితే చేసావో వాలంటీర్లు కూడా అదే బాణి కదా. ఒకటి కాదు, వాలంటీర్లేమో మూటలు మోస్తారంటారు, మీరు మిట్ట మధ్యాహ్నం ఇంటికెళ్ళి తలుపులు కొడతారని చెప్తారు. మీకేం పని అంటారు? అమ్మాయిలను అమ్ముకుంటారంటారు, దొంగతనాలు చేస్తారంటారు, ఇళ్లకొచ్చి మర్డర్లు చేస్తారని చెప్పి మీరే మాట్లాడతారు. మళ్ళీ పొగడ్తలు, ఇప్పుడు హామీలు. స్టాండ్ ఎందుకు మారుతుంది? మీ బతుకు ఒక స్టాండ్ ఎందుకు ఉండదు? ఎవడైనా మనిషి అన్నాక ఒక బతుకు, మన మనిషి జన్మ ఎత్తామంటే ఒక స్టాండ్ ఉండాలి కదా, ఒక నిబద్ధత ఉండాలి కదా. ఎందుకు ఏంటి పిలి మొగ్గలు? ఆయన మాట్లాడతాడు. ఇంకోటి ఏంటి, భారతీయ జనతా పార్టీ 1999లో భారతీయ జనతా పార్టీతో దోస్తీ, 1999లో భారతీయ జనతా పార్టీతో దోస్తీ, 2004లో చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం చేశాం, మళ్ళీ నేను చచ్చిపోయేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోను. ఈ చంద్రబాబు నాయుడు మాట, నాది కాదు. 2014లో ఎవరితో పొత్తు అంటే మళ్ళీ దోస్తీ, కుస్తీ అయిపోయింది. 99లో దోస్తీ, 2004 తర్వాత కుస్తీ, మళ్ళీ 2014లో దోస్తీ, మళ్ళీ 2019కి వచ్చేప్పటికి భారతీయ జనతా పార్టీతో కుస్తీ, మళ్ళీ 2024కి వచ్చేప్పటికి దోస్తీ. దేవుడు మనకు సిగ్గట్లేదంటే మనకు అర్థం కాదు. ఈ పిల్లి మొగ్గలు అంటే ఏ తప్పు చేసినా, గడ్డి కరిచినా ఎట్టాగొట్టా కుర్చీలో కూర్చోవాలి, డబ్బులు వెనకేసుకోవాలి, పాపపు సొమ్ము వెనక్కి మూటలు కట్టుకోవాలి. ఇంతకు మించి ఏంటి? ఎవడికి ఉపయోగం? ఇవాళ